అందుబాటులో లడ్డు భోజనాల ప్రసాదం పంచడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు సుమారుగా 2 లక్షల మంది భక్తులకి రోజువారీ లడ్డు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. లడ్డు కౌంటర్లలోకి వెళ్లే లడ్ల నాణ్యత ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. 2 లక్షల లడ్డూలు చెప్పినట్టుగా రోజువారీ మనం పంపిణీ చేయడానికి తయారుగా ఉన్నాం. రోజు కూడా ఆ రేంజ్లోనే అంటే సుమారుగా 1 లక్షల లడ్లు మనకి అమ్ముడుపోతున్నాయి. నాణ్యత కూడా పరిశీలించడం జరిగిందండి. ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేకుండా అందరికీ నాణ్యమైన భోజనం, లడ్లు, ప్రసాదాలు కూడా అందుబాటులో ఉండే విధంగా దేవస్థానం వారు పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. మా వంతుగా వారికి ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తూ ఉన్నాము. భక్తులందరూ కూడా వారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ అన్నప్రసాదము, లడ్డు ప్రసాదము కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా విజయ నెయ్యి వాడుతున్నారండి. అది కూడా చెక్ చేయడం జరిగింది. భోజనాలకు కూడా వాడుతున్న మెటీరియల్స్ అవన్నీ కూడా చూసాం. లడ్డు ప్రసాదానికి కొరత లేదండి. ఇప్పటి వరకు మనకి 75,000 నుంచి 80,000 ఫుట్ఫాల్ వచ్చింది. నిన్న 1,00,000 మంది దాటారు. ఇందాక చెప్పినట్టు 2 లక్షల పైన తయారు చేసుకుని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో నిన్న వచ్చిన దానికి డబుల్ వచ్చింది. అమరావతి ధర 1,50,000 అలా వస్తారని అనుకుంటాం. డబుల్ వచ్చినాయి కానీ లడ్డుకి ఎవరికి కొరత లేకుండా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ రోజు కూడా మీరు గమనిస్తే విఐపీలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు చాలా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిన్న విఐపీలు తాకిడి ఎక్కువ ఉంది, సండే కూడా కాబట్టి ఎక్కువ ఉంది అన్న కామెంట్స్ వచ్చాయి. కాబట్టి ఈరోజు చాలా నియంత్రణ చేయడం జరిగింది. సామాన్య భక్తులే ప్రయారిటీగా తీసుకొని విఐపీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా వారికి ఇచ్చిన టైంలోనే రావాలి, తర్వాత వస్తే మేము వారికి ఏమి సహాయం చేయలేకపోతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఎప్పటికైనా విఐపీలని కొంతసేపు ఆపైనా కానీ సామాన్య భక్తులే మాకు ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మందికి దర్శనం చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇల్లుకు చేరే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది. చెప్పారు మూల నక్షత్రంకి సెక్యూరిటీ వైజ్ మాకు ఎక్కువ ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి సుమారు 1,00,000 వస్తారు కాబట్టి ఆ రోజు పూర్తిగా విఐపీ దర్శనాలు కూడా మేము క్యాన్సిల్ చేసేయడం జరిగింది. ఎటువంటి వెహికులర్ మూవ్మెంట్ ఉండదు. ఆ రోజు జనాలు ఎక్కువ ఉంటారు. సీఎం గారు కూడా ఆ రోజే వస్తారు కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా ఒక 1000 మంది ఎక్స్ట్రానే తీసుకుంటారు. ఇప్పుడు సుమారుగా 4,000 మంది పనిచేస్తున్నారు. ఇంకో 1000 మంది ఎక్స్ట్రా తీసుకొని విఐపీలు లేకుండా, వెహికల్స్ లేకుండా ప్రిపేర్ అవుతుంది.